మనం రోజువారీగా జరిపే ప్రతి సంభాషణ వెనుక మనకు తెలియకుండానే ఒక సైకలాజికల్ గేమ్ జరుగుతూ ఉంటుంది. అది మాటల యుద్ధం కాదు, మనసుల యుద్ధం. ఈరోజు ఆ యుద్ధంలో గెలవడానికి ఉపయోగపడే కొన్ని చాలా పవర్ఫుల్ సైకలాజికల్ ట్రిక్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అంటే మనం మాట్లాడేటప్పుడు మన బాడీ లాంగ్వేజ్లో కొన్ని అన్స్పోకెన్ రూల్స్ పనిచేస్తాయన్నమాట. అవి మనకు తెలియకుండానే ఎదుటి వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తాయో, వాళ్ళ డిసిజన్స్ని ఎలా మారుస్తాయో ఇప్పుడు చూద్దాం. సరే, మన మొదటి టెక్నిక్ ఏంటంటే జస్ట్ నిలగొనటం, కూర్చోవటం. చాలా సింపుల్గా అనిపిస్తోంది కదా, కానీ ఈ చిన్న మార్పుతోనే ఎదుటివాళ్ల మనసుని ఎలా గెలవచ్చో, వాళ్లకి తెలియకుండానే వాళ్ళని ఎలా ఒప్పించవచ్చో తెలుసుకుందాం. ఒకరిని కన్విన్స్ చేయడమంటే మాటలా చాలా కష్టం. మనం ఎంత చెప్పినా అవతలివాళ్లు వినకపోతే చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లోనే ఒక చిన్న బాడీ లాంగ్వేజ్ ట్రిక్ అద్భుతంగా పనిచేస్తుంది. ఆ టెక్నిక్ ఏంటంటే చాలా సింపుల్. అవతలి వాళ్ళని కూర్చోబెట్టాలి, మనం నిలబడి మాట్లాడాలి. ఏంటి ఇంత సిల్లిగా ఉంది అనుకోవచ్చు, కానీ దీని వెనక ఉన్న సైకాలజీ చాలా పవర్ఫుల్. అదేంటో ఇప్పుడు చూద్దాం. దీని వెనుకున్న సైకాలజీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన బ్రెయిన్కి తెలియకుండానే ఎత్తు అంటే ఒక రకమైన పవర్, డామినెన్స్ అని ఫీల్ అవుతుంది. సో నిలబడిన వాళ్ళు డామినెంట్ పొజిషన్లో ఉంటారు. మరి కూర్చున్న వాళ్ళ బ్రెయిన్ ఆటోమేటిక్గా రిసెప్టివ్ మోడ్లోకి, అంటే వినే స్థితిలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళకి తెలియకుండానే మనం చెప్పేది యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయన్నమాట. సరే, అది ఒప్పించటం గురించి. మరి దాచిపెట్టిన నిజాల్ని బయటకెలా లాగాలి? మాటలతో కాదు, ఒక చిన్న యాక్టింగ్తోనే నిజం రాబట్టొచ్చు. ఈ టెక్నిక్ నేరుగా వాళ్ల సబ్ కాన్షియస్ మైండ్ని టార్గెట్ చేస్తుంది. దాంతో వాళ్లకీ తెలియకుండానే వాళ్ల సీక్రెట్ వాళ్లే చెప్పేస్తారు. ఓకే, ఒక సిచ్యువేషన్ ఊహించుకోండి. ఒక రూంలో ఎవరైనా ఏదో వస్తువు దాచారని మీకు డౌట్. ఇప్పుడు ఆ రూమ్ అంతా వెతకకుండా జస్ట్ ఒకే ఒక మాటతో ఆ వస్తువు ఎక్కడుందో కనిపెట్టొచ్చు. ఎలాగో తెలుసా? దీనికి 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, రూంలో ఏదో ఒక ర్యాండమ్ ప్లేస్ వైపు చూడాలి. చూసి ఆహా దొరికింది అని చాలా కాన్ఫిడెంట్గా అరవాలి. కొంచెం డ్రామా క్రియేట్ చేయాలన్నమాట. కానీ దీని ఎఫెక్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. మీరు అలా అరవగానే ఆ వస్తువు దాచిన వ్యక్తి బ్రెయిన్లో అలారం మోగుతుంది. అయ్యో దొరికిపోయాను అనే భయంతో వాళ్లకి తెలియకుండానే వాళ్ల కళ్ళు ఆ వస్తువు ఎక్కడుందో ఆ ప్లేస్ వైపు చూస్తాయి. ఒక్క సెకండ్ చాలు, వాళ్ల సబ్ కాన్షియస్ మైండ్ వాళ్ళని పట్టించేస్తుంది. సరే, ఇప్పుడు ఇంకో టెక్నిక్. ఇది కూడా అవతలి వాళ్ళ రియాక్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది కొంచెం ఫన్గా కూడా ఉంటుంది. ఎవరైనా మనల్ని సీక్రెట్గా చూస్తున్నారని అనిపించినప్పుడు గొడవ పడకుండా ఆ డౌట్ ఎలా క్లియర్ చేసుకోవాలో చూద్దాం. మనందరికీ ఈ ఫీలింగ్ అప్పుడప్పుడు వస్తుంటుంది కదా. ఏదో రూంలో ఉన్నప్పుడు ఎవ్వరూ చూడట్లేదని తెలిసినా ఎవరో మనల్నే చూస్తున్నట్టు ఒక ఫీలింగ్. అది మన భ్రమ లేక నిజమా అని తెలుసుకోవడానికి ఒక చిన్న టెస్ట్ ఉందన్నమాట. ఇది చాలా సింపుల్. ఏం చేయాలంటే సడన్గా చాలా క్యాజువల్గా మీ వాచ్ వైపు చూడండి. వాచ్ లేకపోతే కనీసం మీ మణికట్టు వైపు చూసినా పర్లేదు. అలా చూసి వెంటనే ఎవరిమీదైతే డౌట్ ఉందో వాళ్ల వైపు చూడండి. మీరు ఆశ్చర్యపోతారు, కానీ చాలాసార్లు ఆ వ్యక్తి కూడా వెంటనే వాళ్ల వాచ్ వైపు చూస్తారు. దీన్నే మిర్రరింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే మన బ్రెయిన్లో మిర్రర్ న్యూరాన్స్ అనుంటాయి. అవి ఎదుటివాళ్ల యాక్షన్స్ని కాపీ కొట్టడానికి ట్రై చేస్తాయి. సో వాళ్ళు అలా రియాక్ట్ అయ్యారంటే మీ డౌట్ కరెక్ట్ అని అర్థం. ఓకే, ఇప్పుడు వరకు చూసినవి చిన్న చిన్న ట్రిక్స్. కానీ ఇప్పుడు మనం చూడబోయే చివరి టెక్నిక్, ఇది చాలా పవర్ఫుల్, సైకలాజికల్గా చాలా స్ట్రాంగ్. ఒక పెద్ద ఆర్గ్యుమెంట్లో పై చెయ్యి సాధించడానికి, అవతలి వాళ్ళని సైలెంట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆర్గ్యుమెంట్స్ అంటేనే ఎమోషన్స్. మాటకి మాట పెరిగి కోపం ఎక్కువైపోయి సిచ్యువేషన్ కంట్రోల్ తప్పుతున్నప్పుడు తిరిగి దాన్ని మన చేతుల్లోకి ఎలా తెచ్చుకోవాలి? ఇక్కడే మనం స్ట్రాటజీని పూర్తిగా రివర్స్ చేయాలి. సమాధానం మాటల్లో కాదు, మౌనంలో ఉంది. ఆర్గ్యుమెంట్ ఎంత హీట్గా ఉన్నా సరే ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. కంప్లీట్ సైలెన్స్. దాన్ని ఒక వెపన్లా వాడాలి. కొన్నిసార్లు 1000 మాటల కన్నా ఒక్క క్షణం నిశ్శబ్దం చాలా ఎక్కువ భయపడుతుంది. వాళ్లు మాట్లాడి అరిచి అలసిపోయిన తర్వాత కూడా నోరు విప్పకండి. జస్ట్ వాళ్ల ఫేస్లోకి స్ట్రేట్గా, వాళ్ల కళ్లల్లోకి స్థిరంగా, సైలెంట్గా చూడండి. మీ చూపుతోనే చెప్పాలి, మీరే పైచెయ్యి అని.
ఈ సడన్ సైలెన్స్, ఆ స్టడీగా చూసే చూపు, ఈ రెండు కలిసి అవతలి వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తాయి. వాళ్ళు మన దగ్గర నుండి ఒక రియాక్షన్ ఆశిస్తారు, కానీ మనం ఇవ్వం. దీంతో వాళ్ళు కొంచెం బెదిరిపోయి భయపడతారు. అప్పుడు పవర్ డైనామిక్ మొత్తం మనవైపు తిరిగిపోతుంది. సో మనమిప్పుడు 4 పవర్ఫుల్ సైకలాజికల్ టెక్నిక్స్ చూశాం. ఇవి కేవలం ట్రిక్స్ మాత్రమే కాదు, హ్యూమన్ బిహేవియర్లోని కొన్ని లూప్ హోల్స్ని వాడుకునే వెపన్స్ లాంటివి. ఒక్కసారి వీటి గురించి ఆలోచిద్దాం. మనం చూసిన 4 మొదటిది జస్ట్ నిలబడి మాట్లాడటం ద్వారా ఎదుటివారిని ఒప్పించటం. రెండోది ఒక చిన్న నాటకంతో వాళ్ల సబ్కాన్షియస్ మైండ్ని ట్రిక్ చేసి నిజం బయట పెట్టటం. మూడోది మిర్రరింగ్ ఎఫెక్ట్తో మనల్ని ఎవరైనా గమనిస్తున్నారో లేదో తెలుసుకోవడం. ఇక ఫైనల్గా మాటల యుద్ధంలో మౌనాన్నే ఒక పెద్ద ఆయుధంగా వాడి గెలవడం. సరే, ఈ టెక్నిక్స్ గురించి తెలుసుకున్న తర్వాత మన డైలీ కన్వర్జేషన్స్ని మనం చూసే విధానం మారుతుందా? ఈ నాలెడ్జ్ మనల్ని వేరే వాళ్ల మ్యానిపులేషన్ నుండి కాపాడుతుందా, లేక మనమే ఇతరులను ప్రభావితం చేసేలా చేస్తుందా? అసలు పవర్కి మ్యానిపులేషన్కి మధ్య ఉన్న లైన్ ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ముగుస్తుంది? దీని గురించి ఆలోచించండి.